పంటకు చేతికొచ్చే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. భారీ గాలులకు మొక్కజొన్న నేలవాలిపోగా మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి అక్కడక్కడ తడిసిపోయాయి. కోత కోసి అమ్మే దశలో మొక్కజొన్న, అసలే అంతంత మాత్రం కాపుకొచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణమయ్యాయని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలే మద్దతు ధర లేక ఏమి చేయాలో దిక్కుచోచని స్థితిలో ఉన్న తరుణంలో మిర్చి ధాన్యం కళ్ళాల్లో ఆరబోసిన పట్టాలు కప్పినా గాలులకు పట్టాలు కొట్టుకుపోయి అక్కడక్కడ తడిచిపోవడంతో కొనే నాథుడే లేడని తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. ఈ ఏడాది రబీ సాగు చేస్తున్న రైతులతో పాటుగా మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురైంది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని వాపోతున్నారు. నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పరిచాయి. భారీ గాలులకు మొక్కజొన్న నేలవాలుగా మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి అక్కడక్కడ కూడా తడిసిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సిద్దిపేట నుంచి యాదగిరి అందిస్తారు మా ప్రతినిధి. యాదగిరి, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఈ తరుణంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? లక్ష్మీనాగు, సిద్దిపేటతో పాటు మెదక్ జిల్లాలో కూడా వడగళ్ల వర్షానికి, ఈదుగాలతో కూడిన వడగళ్ల వర్షానికి వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఎదురుగాలతో కూడిన వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులకు కూడా అపార నష్టం వాటిల్లింది. రైతులు మాత్రము పెట్టుబడి 1000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు చేతికొచ్చే సమయానికి రాళ్ల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులకు మాత్రం కన్నీళ్లే మిగిలినాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ జిల్లాలతో పాటు ఇటు సిద్దిపేట జిల్లాలోనే మొత్తం ఎన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో మాత్రం అయితే ఒక 15 నుండి 20,000 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ వరి పంటలను దెబ్బతిన్నాయి కాబట్టి రైతులు కన్నీరు మున్నీరు అవుతుండ్రు. ఒక్కసారి కాకుండా ఒక 4 విడతలా కూడా సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడంతో రైతులకు ఒక చోట కాకుండా మరో చోటైనా కూడా ఇదే రైతులకు నష్టం జరిగింది. రైతులు లబోదిబం అన్నారు. రైతులు అనేకమైన ఇబ్బందులు కూడా ఏర్పడిన పరిస్థితి కాబట్టి ఈ రోజు పంట కడిగేద్దాం అనే సమయానికి సాయంత్రం కాలంలో వర్షాలు పడడంతో రేపు పొద్దున రైతులు కూడా పంటలు చూసే బయకాడికి వెళ్ళి రైతులు వాళ్ళ పంటలు చూసేసరికి అసలు ఆ యొక్క వరి పంట పైన ఎక్కడ కూడా ఒక తాలు తప్ప ఒక ఇత్తు కూడా కనబడలేని పరిస్థితి కనబడింది. మామిడి తోటలు కూడా చెట్టు పైన ఉండే మామిడికాయలు ఏవైతుంటాయో వాటి కూడా పూర్తిగా కింద రాలిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. మామిడి రైతులు కావచ్చు, ఇటు కూరగాయల రైతులు కావచ్చు, వరి పంటకు సంబంధించిన రైతులు కావచ్చు, పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా నష్టం కూడా జరిగింది 2 జిల్లాల వ్యాప్తంగా. ఈ యొక్క
రాలిపోయిన పంటలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 4 విడతల కూడా ఎక్కడెక్కడ ఏ మండల్లో ఎక్కడ నష్టం జరిగిందని చెప్పి ఆ అగ్రికల్చర్ అధికారులను వెంట తీసుకొని పంటలను పరిశీలించి ఎక్కడ పంట నష్టం జరిగిందో అది నమోదు చేసుకోవాలి, ప్రభుత్వానికి నివేదిక పంపాలి. పంపిన వెంటనే ప్రభుత్వం కూడా ఒక ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారము ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు కూడా ప్రభుత్వాన్ని రైతుల పక్షాన కూడా కోరడం జరిగింది. అయితే యాదగిరి మొత్తానికి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులకి ఆ పంట ఏదైతే ఉందో దాన్ని కానీ ఏదైతే కోసిన పంటను నిల్వ ఉంచే ప్రదేశంలో పట్టాలు కప్పడానికి కూడా పట్టాలు కూడా ప్రభుత్వ అధికారులు ఇవ్వడం లేదని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? అందరికీ కూడా పట్టాలు అప్పచెప్పారు అధికారులు, దీనిలో వాస్తవం ఎంత? లక్ష్మీనాగు, ఈ యొక్క రైతులు కాక ఏ వరి పంట అవుతుందో ఆ వరి పంటను కోసిన తర్వాత ఐకేపీ సెంటర్ కు మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ రైతులకు కావాల్సిన టాల్పిన్ కవర్లతో పాటు గన్ని బ్యాగులు కూడా అక్కడ అందుబాటులో ఉండాలి. జిల్లాలో కొన్ని చోట్ల గన్ని బ్యాగులు, టాల్పిన్ కవర్స్ అందుబాటులో లేక ధాన్యం ఐకేపీ సెంటర్ లో కూడా ధాన్యము తడవడంతో రైతులు కూడా ఇబ్బందులు కూడా ఏర్పడడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారులు రైతులకు కావాల్సిన టాల్పిన్ కవర్స్ అందించి రైతులను ఆదుకోవాలి, పంట తడవకుండా చూడాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. ఇది ఇలా ఉంటే గత 3 రోజుల కింద కొమరవేలి మండల్లో ఒక మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షానికి అసలు వరి పంటలు చేతికొచ్చిన వరి పంటలు ముద్ద అయిపోయినాయి. అసలు పంట మళ్ళా రైతులు అసలు రేపు ఉదయం పంటను హార్వెస్టర్ తోని పంటను కోసి కుప్పవద్దామనే పరిస్థితికి సాయంత్రం సమయంలో వర్షం పడడంతో మళ్ళొక వారం 10 రోజుల వరకు కూడా రైతులు ఆ పంటను కోసే పరిస్థితి లేకుండా ఏర్పడదు. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గము అక్కన్నపేట మండలంలో మాత్రం ఒక్కొక్క బ్యాగు పైన కిలో 40 కేజీల బ్యాగ్ ఏదైతే అమాలీలు కాంట పెడతారో దానికి ఒక్కో బ్యాగు పైన 1.5 నుండి 2 కిలోల కటింగ్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు, రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి రైతులు కూడా ఐకేపీ సెంటర్ నిర్వాహకులను నిలదీసిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా 15 నుండి 20,000 ఎకరాల పంట నష్టం జరిగింది కాబట్టి వారిని ఆదుకోవాలి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి కాబట్టి గన్ని బ్యాగుల కొరత కావచ్చు, అటు టాల్పిన్ కవర్స్ కొరత లేకుండా చూడాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. లక్ష్మీనాగు, అయితే యాదగిరి ఏదైతే జిల్లా వ్యాప్తంగా పంట దెబ్బతిందో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఎంత మేరకు ఆర్థికంగా దెబ్బతిందన్న ఒక అంచనా ఏమైనా ఉందా? లక్ష్మీనాగు, అధికారులు మాత్రం అంచనా వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రభుత్వానికి పంపిస్తే ఒక 15 నుండి 25,000 ఎకరాల్లో పంట నష్టం ఏంటంటే చెప్పాలంటే అది ఒక లక్షల కొద్ది రూపాయల రైతులకు నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. అంచనా మాత్రం అధికారులు మాత్రము అంచనా వేసి ప్రభుత్వం నివేదిక వంచి రైతులకు ఆదుకోవాలి. అదే పనిలో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యాదగిరి.
అకాల వర్షాలు రైతన్నను కంట నీరు పెట్టేలా చేస్తున్నాయి. ఎక్కడ ధాన్యం అక్కడ తడిచిపోయిన పరిస్థితి మనకి నెలకొంది. అదేవిధంగా మామిడి రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక మొక్కజొన్న రైతులు కూడా పంట నేల రాలిపోయి కూడా అక్కడ రైతులు తీవ్ర నష్టం జరిగింది రైతులకి. మరి రానున్న రోజుల్లో అధికారులు మాకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరిచాయని చెప్పాలి. భారీ గాలులకు మొక్కజొన్న నేలవారిపోయింది, మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి తడిచిపోయింది. కోత కోసి